RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. సంగారెడ్డి జిల్లాలో కంకి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించగా ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ వెల్లడించారు. ల్యాండ్ ట్రిబ్యునల్, రెవెన్యూ కోర్టులు మళ్లీ అందుబాటులో వస్తున్నాయని, ఏడాదిలో దరఖాస్తులు చేయాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, రికార్డుల సవరణ, సాదా బైనామాలకు పరిష్కారం లాంటి అనేక సౌకర్యాలు చట్టంలో పొందుపరిచినట్లు వివరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయల రుణమాఫీ కల్పించామంటూ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తెలిపారు. రైతును రాజుగా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని భరోసా ఇచ్చారు. जय हे तेलंगाना जननी जय हे मुकोटि बंधुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం నగపదాన నీ పిల్ల జావళీలు జాతువాన కవిగాయక వైతాళిక కళల మంచీనాలం జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము గోదావరి కృష్ణమ్మలు తల్లి. కంకి మండల ప్రజాప్రతినిధులు, కంకి మండల రైతులు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, దాంట్లో కూడా రైతుల సమస్యలు ప్రధానంగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ప్రధానమైనది. రైతులకు గుండెకాయ వంటిది భూమి అన్నది వారి జీవనాధారం, వారి కుటుంబం నడుపుకోవడానికి అవసరం ఉన్నది. కాబట్టి ఇంత విలువైన భూమికి హక్కులు కల్పించాలి. ఇది వరకు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు అన్నది సుదీర్ఘంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన ఏప్రిల్ 14th నాడు అమల్లోకి తీసుకొచ్చారు. అదే నాడు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? రైతుల సమస్యలు చాలా వరకు మండల హెడ్ క్వార్టర్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు కలెక్టర్ వరకు, సిసిఎల్ఏ గారి వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది కొన్ని సమస్య పరిష్కారం కోసం. మరి ఇంత దూరం కాదని అనుకొని ఇవన్నీ కూడా మండల పరిధిలోనే ఎంఆర్ఓ దగ్గరే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం వచ్చిన సంవత్సరం లోపు మీ భూ హక్కుల రికార్డులో ఏవైనా సవరణలు రైతులు కోరితే అవి ఎంఆర్ఓ ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఒక హియరింగ్ కండక్ట్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే దాంట్లో మార్పు చేయడానికి అవకాశం ఉండేది కాదు. సివిల్ కోర్టు ఇది కాదు అని, కానీ మళ్ళీ చట్టంలో అట్లా ఉంది, ఏం మార్పులు చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ అడిగితే తహసీల్ ఆఫీస్లో అడిగితే ఆడియో ఆఫీస్ అంటారు, ఆడియో ఆఫీస్ పోతే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే సిసిఎల్ అంటారు. ఎక్కడ కూడా ఎవరి చేతిలో కూడా ఆ చట్ట ప్రకారం మారడానికి లేదు. ఈ చట్టం ధరణి అంటే ఒక కుతంత్రంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఖరీదైన భూములు ఏ విధంగా కొల్లగొట్టాలి అనే ఒక దురాలోచనతోని అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు వారందరూ ఆ భూమిని కాజేసే విధంగా ఈ ధరణి చట్టం తీసుకురావడం జరిగింది. దాంతోనే వీళ్ళందరికీ, ఈ రైతులకందరికీ, సామాన్య రైతులకు బాధలు మొదలైనవి, కష్టాలు మొదలైనవి. ఇవన్నీ ఆలోచించి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దీంట్లో ఒక భాగం వారు చేసిన పనులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఈ ధరణితోనే ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరందరూ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించేదంటే నిజంగా ధరణి కూడా ఒక కారణం.
చెప్పిన మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు అప్పుడు మా ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతు సమస్యలను తీర్చే విధంగా భూభారతి చట్టం తీసుకోవాల్సిందని చెప్పిండ్రు. ఇప్పుడు తీసుకురావడం జరిగింది. మొన్ననే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుండి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక చాలా వివరంగా చెప్పారు ఆడియో గారు. అయితే నేను కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే సిసిఎల్ఈ లెవెల్ వరకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా కాదు. ఇట్లా మీకు ఇక్కడికిక్కడనే తహసీల్ లెవెల్లోనే తహసీల్దార్ లెవెల్లోనే 50% మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్డీఓ లెవెల్లో ఇంకొక 25%, 75% సమస్యలు తీరిపోతాయి. కలెక్టర్ లెవెల్లో 90% సమస్యలు తీరిపోతాయి. సిసిఎల్ఏ లెవెల్కి ఒక 10% పోతాయి. కోర్టులో కేసులు ఉన్నటువంటి అట్లాంటివన్నీ ఆ లెవెల్ వరకు పోతాయి. మిగిలిన ఇక్కడనే సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి మీ అందరికి కూడా అప్పుడు ఎట్లయితే రెవెన్యూ సదస్సులు పెట్టినామో ధరణి ప్రక్షాళన కార్యక్రమం, ధరణి ప్రక్షాళన కార్యక్రమంలో రెవెన్యూ టీంలు మొత్తం మన గ్రామానికి వచ్చి కొన్ని సమస్యలు